Good evening to all. It's regarding GO 29 of Group 1 notification. Friends, different వేలో వేరే విధంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పేసి GO 29 పైన ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దీని గురించి మనం ఒక డిబేట్ పెట్టాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా. అండ్ బికాజ్ GO 29 అనేది కంప్లీట్గా అగ్నెస్ట్ ఆఫ్ ది GO 55 because in a GO 55 there is a rule of reservations, but in a GO 29 there is no rule of reservations, and it's completely against of the weaker section people in a Telangana state. మనకు హైకోర్టులో ఇక్కడ తెలంగాణ స్టేట్లో వర్డిక్ట్ అనేది ఆపోజిట్గా రావడం జరిగింది. దెర్ ఈజ్ అ ఆపోజిట్ వర్డిక్ట్ ఆఫ్ హైకోర్ట్ with respect to GO 29 in a Telangana state. So we have to make a good platform to fight for GO 29 for dissolving it, because there is no useful by peaceful protest, there is no useful by peaceful demonstration. So మనం అందరము ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి all intellectual will gather and decide what we have to do for it అనేది ఒకటి చేయాలి. బికాజ్ GO 29 అనేది ఇక్కడ ఇట్స్ ఎ సబ్స్టాన్షియల్ ఫర్ కోర్ట్ ఆఫ్ లా, అండ్ ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ టు ఫైల్ ఇన్ సుప్రీం కోర్ట్ బై యూజింగ్ అపిలేట్ అథారిటీస్, బికాస్ in here in Telangana state it is completely against of verdict for the unemployed youth. కాబట్టి అందరూ కూడా అంటే వేరే విధంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, డిఫరెంట్ వేలో మరి పిటిషనర్స్ యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి డిబేట్ చేస్తే వాట్ అనేది మనకు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఈ ఓయూలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కానీ అడ్వకేట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకే ఆన్లైన్లో రావడం అనేది చాలా అవసరం. ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావడం అనేది చాలా అవసరం. బికాజ్ ఇట్స్ అ వెరీ సబ్స్టాన్షియల్ అండ్ ఫైల్ ఇన్ సుప్రీం కోర్ట్, బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనేది ఇక్కడ మనకు తెలంగాణలో జరిగింది. కాబట్టి వీ హ్యావ్ టు ఫైట్ ఇన్ సుప్రీం కోర్ట్. సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అండ్ ఎవరైతే పిటిషన్స్ వేయదలుచుకున్నారో యూ కెన్ కామెంట్, బికాజ్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఫైట్ చేస్తున్నారని తెలియడం లేదు. సో ఒక యూనిటీ అండ్ ఒక ప్లాట్ఫామ్ అనేది ఫామ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను.